నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాలలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో డిఈ ఏడీఈలు నేతృత్వంలో విద్యుత్ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. సోలార్ ఎనర్జీని వాడండి, తద్వారా కరెంటు బిల్లును కట్టడి చేయండి. అతి తక్కువ ధరలకే సోలార్ కరెంట్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. ఫైవ్ స్టార్ రేటింగ్ పరికరాలనే వాడండి. ఫైవ్ స్టార్ రేటింగ్ పరికరాలనే వాడండి. ఫైవ్ స్టార్ రేటింగ్ పరికరాలనే వాడండి. ఫైవ్ స్టార్ రేటింగ్ పరికరాలను వాడుకొని విద్యుత్ ఆదా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా గీజర్లు బదులుగా సోలార్ హీటర్లు వాడినట్లయితే మీకు విద్యుత్ పొదుపు అవుతుంది. అదే రీతిగా 300 యూనిట్లు దాటిన వినియోగదారులు సోలార్ ప్యానల్స్ బిగించుకొని మీ కరెంటు బిల్లు భారం తగ్గించుకోవాల్సింది కోరుతున్నాము. ఇప్పటికే 1600, 1700 సోలార్ ప్యానల్ బిగించాము. ఆ వినియోగదారులు ఆ బెనిఫిట్ పొందుతున్నారు. మిగిలిన వారు కూడా ఇది గమనించి మీరు సూర్య గారి యాప్లో సోలార్ ప్యానల్ బిగించుకొని విద్యుత్ బిల్లు భారము తగ్గించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే రీతిగా ఈ వారోత్సవ సందర్భంగా ఎల్ఈడి బల్బులు వాడండి. అవసరం లేనప్పుడు ఆ రూముల్లో గదుల్లో ఫ్యాన్ లైట్ని ఆపాల్సిందిగా కోరుతున్నాము. అదే రీతిగా ఈ ఏసీలు కూడా 5 స్టార్ రేటింగ్ వాడండి. ఫ్రిడ్జ్లు కూడా 5 స్టార్ రేటింగ్ వాడండి. ఈ రీతిగా మనము మన యొక్క విద్యుత్తుని పొదుపు చేసినట్లయితే మన పర్యావరణాన్ని కూడా మనము కాపాడిన వారు అవుతాము. మన బాధ్యతగా మనము నిర్వర్తించిన వారు అవుతాము. మన వాడకం పెరుగుతుంది కాబట్టి దేశ వాడకాన్ని మనము అదుపు చేయాలంటే మరి ఈ యొక్క పొల్యూషన్ లేని గ్రీన్ ఎనర్జీని మనం వాడుకోవాలని సందర్భంగా ఈ రాత్రి సందర్భంగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా అందరూ సోలార్ను బిగించుకొని మీ యొక్క బాధ్యతను నిర్వర్తించిన కోరుకుంటూ మరి యొక్క ర్యాలీ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తాము. ఇప్పుడు వచ్చిన విద్యుత్ శాఖ వారు అందరూ ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నాం. 20 తారీఖు దాకా జాతీయ ఇంధన విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఏపీసీపీడీసీ సేవ జరుగుతున్న చీరాల డివిజన్లో మన గౌరవమైనటువంటి జాతీయ అంబేద్కర్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సిబ్బంది మొత్తం అందరూ కలిసి కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ వినియోగదారులందరికీ కూడా అవగాహన జరుగుతూ పలు రకాల సూచనలు చేస్తూ చీరాల పట్టణంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ అదే సంబంధించిన మానవ అధికారులు
అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం ద్వారా మండల అభివృద్ధి వేగవంతమవుతుందని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆరం వనజ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై దృష్టి సారించారన్నారు. తహసీల్దార్ షాకీర్ పాషా మాట్లాడుతూ గ్రామాల్లో నివాస స్థలాలు లేని నిరుపేదలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 సెంట్ల స్థలాలు మంజూరు చేస్తామని, అర్హులైన వారు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపీపీ ఆరం వనజ ప్రవేశపెట్టిన తీర్మానాలను సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఇదే విధంగా ప్రతి జనవాడికి అందరూ కూడా రావాలని కోరుకుంటాం. అదేవిధంగా ఈ సచివాలయ సిబ్బంది కానీ, సెక్రటరీ కానీ అందరూ కూడా ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేయాలి. అదేవిధంగా చేస్తున్నారు. స్ట్రీట్ లైట్స్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఖచ్చితంగా చూడండి. అదేవిధంగా హౌస్ ట్యాక్స్ కలెక్షన్ అనేటువంటిది 100% మనం చేయగలిగితే అప్పుడు ఆ యొక్క పన్నుల రూపంలో వచ్చేటువంటి డబ్బు ద్వారా మనం ఆ గ్రామాల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మన డిప్యూటీ ఎంపీడీఓ గారు ఉన్నారు. అదేవిధంగా మన జిఎస్డబ్ల్యూ స్టాఫ్ సంబంధించి మన పద్మావతి మేడం గారు ఉన్నారు, నేను ఉన్నాము. మనందరూ కూడా సమన్వయం చేసుకొని 100% హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేసి గ్రామాలని ముందుకు తీసుకెళ్ళాలనుకోవచ్చు. ఇష్యూస్ ఉన్నాయని మన ఎమ్మెల్యే గారు, ఎంఆర్ఓ గారి దృష్టికి రావడం జరిగింది. అది గణపవరం అయితే నా దగ్గరకు లెటర్ కూడా వచ్చింది. నేను ఈ మీటింగ్లో అది అజెండా పెట్టడం జరిగింది. అది మా తుమ్మలపల్లి, గణపవరం తుఫాన్ షెల్టర్ది రిపేర్ మీటింగ్లో పెట్టడం జరుగుతుంది. ఇంకొకటి సగటివారిపాలెం ఫిల్టర్ బెడ్ పెట్టడం జరిగింది. ఈ అంగన్వాడీ స్కూల్స్ అవి కూడా రిపేర్ల కింద, అవి చిన్నపిల్లల స్కూల్స్ కాబట్టి అవి కూడా ఈ మీటింగ్లో అజెండా పెట్టడం జరిగింది. కాబట్టి ఇంకా ఏదన్నా ఎంపీటీసీలు మన దృష్టికి తీసుకొస్తే అవి యాడ్ చేసి ఈ మీటింగ్లో మనం ముందడుగు వేయడం జరుగుతుంది. ఈ చలికాలం బాగా ఫీవర్స్ వస్తుంటే డాక్టర్ గారు చెప్పినట్టు శానిటేషన్ ప్రాబ్లం లేదు. బాపట్ల జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు కర్లపాలెంలో కర్లపాలెం మానవతా శాఖ యాజరిలో ఉన్న అఖిరాజు దిబ్బ కాలనీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మరసాని బాలాజీ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆహార పదార్థాలు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేస్తూ కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మానవతా శాఖ సభ్యులైన బాలాజీ మాట్లాడుతూ నిరుపేదలకు చేయూత ఇవ్వడానికి తన వంతు తాను కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమారెడ్డి రామారావు, ఎండి మొహిద్దీన్ బేగ్మా నవత, శాఖ మండల అధ్యక్షులు తూనుకుంట్ల వెంకట సుబ్బారావు, కార్యదర్శి పరమానంద కుమార్, కోశాధికారి లలితాబాబు, డైరెక్టర్ ఎన్నికల పోలీసరావు, అట్ల బాలాజీ రెడ్డి, నందిపాటి సునీల్ శ్రీరామ్, కామేశ్వరరావు, ఎం జీవన్ జ్యోతి, కలప్రభు ఆంజనేయులు, ఎం ఏడుకొండలు, ఎం నాగేశ్వరరావు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. వాళ్ళకి దుప్పటి ఎక్కడ ఉంటుంది? పక్కనే వాళ్ళకి దుప్పట్లేదు. మీకు అర్థం కావట్లా. ఒక 5 4 తెచ్చి పేరు అడిపించి ఇచ్చేయచ్చు. అందరికి ఇస్తాం. ఉన్నప్పుడు ఏం చేస్తాం? పళ్ళు పెట్టడానికి పళ్ళు పెట్టారా? బత్తాయి పళ్ళు పళ్ళు పెట్టుకున్నాం. కావదులే వాళ్ళు అక్కడ గందరగోళం వచ్చేసాము. పేదలు చేస్తున్న సేవ ద్వారా మనం కూడా ఏం చేయాలని ప్రతి ఒక్కరు ఆదర్శం తీసుకొస్తున్నాడు. కాబట్టి దానికి మానవతా స్వచ్ఛంద సంస్థ కూడా కృషి చేసి మీ అందరి కోసం చిన్న చిన్న చిరుకానుకలు ఏర్పాటు చేశారు. దీన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకుని అందరికి సాయం చేసే పద్ధతి, సాయం చేసే మనసు రావాలని మీరు కోరుకోవాలి. మీరు కూడా చేయండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని గురించి జీవన్ గారు శుభాకాంక్షలు తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. మరి గుంటూరు బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అందరూ కూడా మరి తుఫానప్పుడు కానీ ఇది ఇబ్బంది పడుతున్నటువంటి పేదవారి కోసం మరి ఆయన కష్టపడి మరి మానవత్వంతో అందరితో మరి ఏ భేదం లేకుండా మరి వరద సమయంలో కూడా కష్టపడినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చేసిన అందరికీ నమస్కారాలు. అలాగే మరి ఒక మా సభ్యుడు, మానవతా సభ్యుడు వాకా శివశంకరరావు గారిని కోరుతున్నాం.
అందరికీ నమస్కారం. పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు మన వినోద్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం ఎంతో సంతోషంగా ఉంది. అందరూ పేదల మధ్య చెప్పుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. అది ఎన్నో సంవత్సరాలు ఇదే విధంగా నిండు నూరేళ్లు పుట్టినరోజు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాము. ఎన్ని సమస్య గురించి అన్ని మా సెక్రటరీ గారు పరమానంద గారు పోలీసులు గారిని ఇంకా వివరంగా చెబుతారు. అది బాగా ఇంకా అనుభవం ఉంది. మన సేవా కార్యక్రమంలో కలెక్టర్ గారికి ఇంత పేరు అతి తక్కువ టైంలో రావడం అనేది చాలా గర్వించబడింది. వారికి మంచి మెసేజ్ ఇచ్చారు కలెక్టర్ గారి గురించి. మరి 10 నిమిషం మరి బాలాజీ గారు చాలా పెద్ద మనసు చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టి బాపట్ల పట్టణంలోని పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రాన్ని బాపట్ల ఎమ్మెల్యే వేగిసిన నరేంద్ర వర్మ పరిశీలించి చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం తూర్పు సత్రం స్థలాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన మీడియాతో ప్రతినిధులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న కమిటీతో పాటు తూర్పు సత్రం నిర్వహణ కోసం మరొక 9 మందితో కూడిన ప్రత్యేక పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ ప్రాంతం మొత్తాన్ని పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రం పేరుతో పట్టణంలోని ఒక ఆకర్షణీయమైన కేంద్రంగా తీర్చిదిద్దుతాం. బాపట్ల పట్టణ అభివృద్ధికి భూములు దానం చేసిన గొప్ప వ్యక్తుల ఆశయాలను గౌరవిస్తూ ఆయా ఆస్తులను పరిరక్షించి ప్రజలకు ఉపయోగపడేలా చేయడం మా బాధ్యత అని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం డిసెంబర్ 17న ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ డే కార్యక్రమాన్ని చెరుకుపల్లి మండలంలో పెన్షనర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖల యందు పనిచేసి రిటైర్ అయిన వారు ఈ కార్యక్రమంలో అందరూ హాజరు కావడం జరిగింది. ముందుగా ఫాదర్ ఆఫ్ పెన్షనర్స్ డిఎస్ నగర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రిటైర్ ఉద్యోగి సుబ్బారావు పెన్షన్ విధి విధానాల గురించి పలు అంశాల గురించి మాట్లాడడం జరిగింది. తదుపరి పలు ముఖ్యమైన వ్యక్తులకు శాలువాలను కప్పి సత్కరించి అభినందించారు. పులి సుబ్బారావు గారు, తర్వాత కోటేశ్వరరావు గారు, బుడారి కోటేశ్వరరావు గారు, ఆటూరు వెంకటేశ్వర గారికి, ప్రసాద్ గారు సన్మానం చేస్తున్నారండి. ప్రసాద్ గారు పట్టుకుంటుండ మన అసోసియేషన్ తరఫున చెరుకుపల్లి అసోసియేషన్ నిర్వహిస్తామండి. దీనికి మన ఎంఆర్ఓ గారిని, ఎస్ఐ గారిని, తర్వాత ఎస్టీఓ గారిని, ఎండిఓ గారిని అందరిని ఆహ్వానించాం. దీనికి దాదాపు ఒక 200 మంది దాకా పెన్షనర్స్ అటెండ్ అవుతారు. దీనికి సంబంధించినటువంటి విషయాల్లో జిల్లా అధ్యక్షులు వారు కూడా వచ్చారు. జిల్లా అధ్యక్షులు వారు సుబ్బారావు గారు కూడా వస్తున్నారు. అట్లాగే మన అసోసియేషన్ యొక్క అధ్యక్షులు, మన కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీన్ని పూర్తి చేయడానికి అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనివల్ల ప్రతి పెన్షనర్ కి ఉపయోగాలు ఉన్నాయండి. వాళ్ళ యొక్క చేర్చుకోలేని పరిస్థితుల్లో ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్స్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆ పెన్షనర్స్ కావాల్సినటువంటి ప్రతి బెనిఫిట్ ని మనం తీసుకురావటానికి, దాన్ని సద్వినియోగం చేయడానికి పెన్షన్ ఆఫీస్ ఎంతో ఉపయోగపడింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది అన్ని పెన్షనర్స్ కోరుతున్నాం. కాబట్టి బాపట్ల పట్టణం ఈతరు గ్రామంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగిసిన నరేంద్ర వర్మ పర్యటించారు.
ఈతూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అదేవిధంగా నిరుపయోగంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి త్వరితగతిన కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించి ఉపయోగంలో తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అంగన్వాడీ బిల్డింగ్ కూడా అయిపోయింది సార్. నలసీలు పండించారు ఏమన్నా ఎవరన్నా వచ్చి అంటే 75 వస్తుంది బయట రేటు కూడా ఇంత లేదా? ఇక్కడ మన గాంధీ మన రమేష్ అనే మన రైతే మనవాడు వ్యాపారస్తులు కాదు. వీళ్ళకి తగ్గట్టుగా మీరు ఇక్కడ కుదిరితే ఇక్కడే, లేదంటే నెక్స్ట్ అడుగుతున్నాను సార్. మీరు ఈ 2 మిల్లులో పీజీ అయిపోయింది, ఎవరు ఇది ఫోన్ చేసి డబ్బల వాసన ఇబ్బంది ఉంటుంది. జనాలు రెండు ఎక్కడ ఉండేదంతా పేరు మంచిగా చాలా నువ్వు స్టాఫేనా? 9 మంది ఇక్కడ 5 ఉన్నారు. 5లో ఒకడేమో డిప్యుటేషన్, 8 మంది. ఆమె వెళ్ళిపోయింది, ఈయన వెళ్ళిపోయాడు. ఇంకొకటి ఎవరు మరి? మీరేమేమి చూస్తారు? ఇప్పుడు అందరూ పెన్షన్ ఉన్నాయా? ఫైవ్ స్టెప్ 6 స్టెప్ ఉంది కదా, అది చూస్తా. అది అందులో ఏమైనా ఉంటే రిజెక్ట్ అయిపోతున్నాయా? మీ దగ్గరికి ఆల్రెడీ వచ్చిన ఎన్నున్నాయి? వస్తే పెట్టాలి, సిద్ధంగా ఉన్న రికార్డు. అటల్ బిహారీ వాజ్పేయి బాపట్లలో కాంస్య విగ్రహం ఆవిష్కరణకు విచ్చేసిన అతిరథ మహారథులకు యువమోర్చా బీజేపీ పార్టీ అధ్యక్షుడు నాలం నరేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా యువమోర్చా బీజేపీ పార్టీ అధ్యక్షుడు నాలం నరేష్ మాట్లాడుతూ బాపట్లలో ఈ రోజు పండుగ వాతావరణం నెలకొంది. భారతదేశం కోసం అహర్నిశలు పోరాడి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వాజ్పేయి నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను దేశవ్యాప్తంగా అందించాలని ఆయన ఆకాంక్ష. వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు యువమోర్చా అధ్యక్షుడు నాలం నరేష్ ధన్యవాదాలు తెలియజేశారు. మాల తీసుకున్న తర్వాత 41 రోజులు నిష్ఠగా ఉండి స్వామివారి కొండకు వెళ్ళడానికి బంధువుల దగ్గర, అలాగే తెలిసిన వాళ్ళ దగ్గర, అలాగే స్నేహితుల దగ్గర జోలీలో కొంత డబ్బులు వేసుకొని ఆ ప్రయాణ ఖర్చుల కోసం వాడుకొని, తిండి ఖర్చుల కోసం వాడుకుంటూ వెళ్తారు. మార్గ మధ్యంలో కొన్ని గుళ్ళు దర్శించుకుంటూ వెళ్తారు. అలాంటిదే ఒక అయ్యప్ప స్వాములు తమిళనాడులో ఉన్నటువంటి పళని దేవాలయంలో దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత బయట అన్ని షాపులు, అన్య మతస్థులు షాపులు ఉన్నారు. ఆ షాపుల దగ్గరికి వెళ్ళి తెలియక 30 రూపాయలు ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుంటే వాళ్ళు 40 రూపాయలు చెప్పారు. అయ్యా మీరు 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటే నా దగ్గర అంత డబ్బులు లేవు, ప్రయాణ ఖర్చులే, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగి తెచ్చుకున్నాను, కాబట్టి 30 రూపాయలు తీసుకోండి అని చెప్పినా వినకుండా ఆ మాలధారణ ధరించిన వ్యక్తిని బట్టలు చింపేసి, రుద్రాక్షలు చింపేసి, ఆ తర్వాత వచ్చి కూతురు తిడక సీసా పగలు కొట్టి పొడిచారు. ఇదేం న్యాయం అని అడుగుతున్నా. మీరు గుడి ముందు ఉంది హిందువులతో బేరం చేసుకుంటా వాళ్ళని ఇట్లా 10 రూపాయల కోసం వాళ్ళని పొడవటం ఎంతవరకు సమంజసం? మీరు ఇలాంటివన్నీ చేస్తే
గుడికి రావాలని ఎలా అనిపించింది. కాబట్టి ఈ సమావేశం గురించి ఇది డిసెంబరు, ఈ సంవత్సరం ఫస్ట్లో జనవరిలో హైందవ శంకరావం పెట్టాం. హైందవ శంకరావం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ రద్దు చేసి ఈవో వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి అప్పుడు మీటింగ్ పెట్టాం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖను ప్రవేశపెట్టింది బ్రిటిష్ వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ శాఖ కొనసాగుతుంది. ఇది తీసేయమని హైందవ శంకరావంలో చెప్పిన ఇప్పటి వరకు ఎలాంటి అతిగతి లేదు. ముఖ్యంగా వచ్చి ఈ ఈవో వ్యవస్థ అన్యమతస్తుని తీసుకొచ్చి పెట్టడం వల్ల అతను ప్రతి గుడిలో ఇలాంటి పనులే చేస్తున్నారు. గుడి ముందున్న షాపులు బయట వాళ్ళకి ఇవ్వటం, ప్రసాదాలు బయట వాళ్ళు తయారు చేపించడం, గుడికి సంబంధించిన రూములు ఉంటే అవి బయట వాళ్ళకి ఇవ్వటం, అన్యమతస్తులకి ఇవ్వటం, ఇలా చేస్తున్నారు. వాళ్ళు సాధారణ భక్తులు షెట్లో కొనుక్కొని వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అది ముఖ్యంగా గమనించుకోవాలి. ఈ శాఖనంతా రద్దు చేసి ఈ పనులు చేయాలి. తర్వాత ముఖ్యంగా రెండో విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో అన్యమతస్తులు డాక్టర్లు విషం తయారు చేశారు. ఆ విషయం ఎలాంటిదంటే రంగు, రుచి, వాసన ఉండదు. ఎందుకు తయారు చేశారయ్యా అంటే ఈ విషయం గుళ్ళో ఉన్నటువంటి ప్రసాదాలు తయారు చేస్తే ఆ ప్రసాదాల్లో కలిపి. రెండచింతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ రోజు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు డాక్టర్ ఎన్ కృష్ణారెడ్డి, ప్రదీప్ కుమార్ రెడ్డి, డాక్టర్ రమాదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ గొప్పతనాన్ని వివరిస్తూ ప్రతి ఒక్కరూ క్రీస్తును పోలి నడుచుకోవాలని, అలా జీవిస్తే ప్రతి ఒక్కరూ ఒక మహాయోధులుగా గుర్తింపబడతారని, స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని తెలియజేశారు. డాక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ దేశంలో గుర్తింపు పొందిన దేశ నాయకులంతా కూడా క్రీస్తును మార్గంలో ఆయన అడుగుజాడల్లో నడుచుకొని ఆయన మార్గాన్ని అనుసరించిన వారే అని తెలియజేశారు. శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మన ఆరాధనకు ఆరంభమా, హృదయార్పణకు నివాసము, ఎందుకో ఇంత భాగ్యము, దాచించి ప్రభుని కోసము, స్తుతియు మహిమ ప్రభావం. మేడం అయిపోయింది సంపద. భూలోకంలో ఒక కుమారుని కంటది, ఆయన పేరు యేసు అని పేరు పెడతారని, యేసు అనే పేరులకు ఆయన వారి ప్రజలను పాపాలని ఆయన రక్షిస్తాడు అని బైబిల్ గ్రంథం. ఇవి మనం చదువుకున్న 3 వాక్య భాగాలు. మంచిది. ఈ పాఠాలలో ఆయన గురించిన మాటలు మనం చదువుకున్నాం. ప్రియులారా, మంచిది. అయితే ఇంతకీ క్రిస్మస్ అంటే ఏమిటి? క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ 2 పదాల కలయిక. గ్రీక్ పదంలో క్రిస్టోస్ అని, లాటిన్ భాషలో మాస్ అని. క్రిస్మస్ గా క్రిస్టోస్ అనగా అభిషిక్తుడు, దేవాది దేవుని చేత పరలోకములో నుండి భూలోకానికి పంపించబడిన అభిషిక్తుడైన దేవుడు. ఆ దేవాది దేవుని ఆరాధించటమే క్రిస్మస్. పరలోకంలో ఆయన భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మీరందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు. మంచిది. 3 విషయాలు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిది యోహాను గారు రాసిన మొదటి పత్రిక. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో యోహాను గారు రాస్తూ ఉన్నారు. 3వ అధ్యాయము 8వ వచనంలో రాస్తూ ఉన్నాడు. యోహాను గారు ఎందుకు యేసుక్రీస్తు వారు భూలోకానికి రావాల్సినది అన్నది తెలియజేస్తా ఉన్నాడు. అమ్మ తీసారా? అపవాది సాతాను మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ సీనియర్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు అన్నారు. వెనుకొండ నియోజకవర్గ ప్రజల కోసం చీఫ్ విప్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన
ప్రజా దర్బారుకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గ నలుమూల నుండి ప్రజా దర్బారుకు హాజరై వారి సమస్యలను చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు విన్నవించుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతామని చీఫ్ విప్ జీవి పేర్కొన్నారు. ఫిర్యాదులను పరిశీలించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇది ఫైన్ బిల్లు సార్, అయితే మా దగ్గరే ఉంచుతాం. మీరు రసీదు ఇచ్చి కానీ ప్రింటింగ్ ఎన్ని వేస్తారండి? 50% తగ్గింది. టౌన్లో మిక్కిలు కూడా పిలవండి. బాగున్నారా? ఏదైనా రోడ్డు తీసుకెళ్ళి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.